8వ రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం, అనురాధ జ్యేష్ఠ 4 పాదములు ఈ రాశి వారికే వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు చూడగా వీరు రాజపూజ్య అవమానాదుల్లో వారికి 2 ఆదాయము 14 వ్యయమైంది. చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. 5 రాజపూజ్యము 2 అవమానం. అక్కడ మాత్రం కొంత పర్లేదు, పెట్టిన ఖర్చుకు సరైన మర్యాదలు దొరకడానికి అవకాశమే. సప్తమంలో బృహస్పతి ఉన్నాడు, కొన్ని ఇబ్బందులు పోవడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం. చతుర్థ స్థాన స్థిత అర్ధాష్టమ శని ఈ 29 మార్చి రోజు పోతున్నది. అయినప్పటికీ పంచమంలో శనీశ్వరుడు వెళ్తారు కాబట్టి కొంత సంతానంలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం. మీ సంతానాన్ని ప్రత్యేకంగా వారిని విద్యార్థులైతే విద్యలపైన, ఉద్యోగస్తులైతే ఆ యొక్క చేసే ఉద్యోగం పైన, వివాహితులైనప్పుడు వారి సంతానం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం మంచిది. సంతానం కానటువంటి వారు నాగదేవత ఆరాధన చేసుకోవడం, పుట్టకు పాలు పోసుకోవడము చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం కూడా వీరికి ఈ సంవత్సరంలో చాలా ఫలితాలను ఇవ్వడానికి అవకాశమే. విద్యార్థులకు కానీ, అవివాహితులకు కానీ, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, వాళ్ళందరికీ కూడా సంవత్సరాంతంలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశమే సంవత్సర చివరి భాగంలో. కనుక ఆ ఇబ్బందులు పోవడానికి మీరు చేసుకోవలసిన ఆరాధన షష్ఠి రోజు. ప్రతి నెలలో 2 షష్ఠులు వస్తాయి కనుక ఆ 2 షష్ఠి తిథుల్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది విశ్వావసునామ సంవత్సరంలో చేసుకోండి. ఆ రోజు ఉపవాసంగా ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగి మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు.